ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇక మనం ఒకసారి చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ తగలబడడం అనేది దాన్ని చాలా సీరియస్గా చూడాల్సిన అంశం అవుతుంది. అది ఒకసారి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్లో ఫైల్స్ తగలబడ్డాయి. చాలా ముఖ్యమైన ఫైల్స్ అని, కొన్ని కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వస్తున్న ఆ పర్టికులర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ అని, ఇట్లా రకరకాల ఆరోపణలు అప్పుడు వెల్లువెత్తాయి. డి బ్లాక్లో జరిగింది ఆ అగ్ని ప్రమాదం. నిజంగా కూడా అప్పుడు ఆ స్కామ్ ఆరోపణలు గట్టిగానే వచ్చాయి. తర్వాత ఆ స్కామ్ ఏమైందో తెలియదు. మొత్తం మీద అయితే దాన్ని చాలా తెలివిగా, కన్వీనియంట్గా దాన్ని ముగించారు. ఆ తర్వాత అడపదడప అక్కడక్కడ జరిగినాయి, కానీ ఇంటెన్షనల్గా చేసింది మాత్రం సమీప రీసెంట్ పాస్ట్లో ఇదే కనపడుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ కేసుకు సంబంధించిన పేపర్స్ని పోలీసులే తగలబెట్టారు. ఆ కేసు ఏంటి అంటే, యాత్రలో ఉండి నంద్యాలలో రెస్ట్ తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు. ఏ కేసులోనైతే ఆయన్ని సిట్ అనే స్కిల్లో స్కామ్ జరిగింది అని చెప్పారో ఆ కేసుకు సంబంధించి, అలాగే ఇంకొక కేసు ఆయన మీద ప్రధానంగా పెడుతున్నది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రాజధానికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు వేసేసారు. అక్కడ వేయలేదు, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, ఏమీ లేదు. అయినా వేశారు. ఆ భూముల్ని అసమధీయులకి కట్టుబెట్టుకున్నారు, అలాగే వాళ్ళు కొంత కొనుక్కున్నారు. ఇట్లా రకరకాలుగా ఒక ఇది వచ్చింది. అది కూడా కేసు బుక్ చేశారు. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని A1గా పెట్టారు, మంత్రి నారాయణ గారిని అట్లా వాళ్ళని పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనేమో అచ్చెన్నాయుడు గారిని వాళ్ళని పెట్టారు. సో ఈ కేసుకున్న ప్రయారిటీ ఏంటంటే, రెండిట్లోనూ హెరిటేజ్ని ఇన్వాల్వ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనేమో ఎవడో ఇచ్చిన ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏదో హెరిటేజ్ అకౌంట్స్లోకి వెళ్ళాయని సంథింగ్ ఏదో అట్లా జరిగింది. దానికి సంబంధించి మీ ఫైల్స్ అన్ని ఇవ్వండి మాకు అని చెప్పి ఆ ఫైల్స్ పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళు ఏదో అకౌంట్స్ వాళ్ళు రాలేదు, సంథింగ్ టైం కావాలంటే కూడా లోన్లో కావాల్సిందే అని చెప్పి ఆ మేఘాల మీద వెళ్ళి హెరిటేజ్ వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ ఫైల్స్ అన్ని తెచ్చుకున్నారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా 12 ఎకరాలు ఎంతో హెరిటేజ్ ముందే భూములు కొనుక్కున్నది, ఇక్కడ రాజధాని వస్తుందని తెలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి అప్పట్లో పెద్ద ఆరోపణలు కదా. అది అందులో భాగంగానే ఈ హెరిటేజ్ని కూడా పార్టీని చేశారు. పార్టీని చేసి మా హెరిటేజ్ చంద్రబాబు నాయుడు అల్టిమేట్గా అటు లోకేష్, ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మొత్తం మీద వీళ్ళ చుట్టూ నడిచింది కేసు. మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అదే కేసులో జైలుకి వెళ్ళారు, జైలుకు పంపించారు. 53 రోజులు ఆయన జైల్లో గడిపి బయటకు వచ్చారు. రీసెంట్గానే అంత 3-4 రోజుల క్రితమే దానికి సంబంధించిన ఫైనల్ ఛార్జ్షీట్ అంటూ ఏదో ఛార్జ్షీట్ కూడా కోర్టులో వేశారు సిట్టు వాళ్ళు, అంటే సిఐడి సంథింగ్. సో ఇవాళ సిఐడి కార్యాలయం ప్రాంగణంలోనే ఈ పేపర్స్ బండిల్స్ కొన్నింటిని తగలబెట్టారు. అన్నీ హెరిటేజ్కి సంబంధించిన పేపర్స్. ఎందుకు తగలబెట్టారు అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అటు హెరిటేజ్ యాజమాన్యం కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్స్ కానీ, ఈవెన్ లోకేష్ ఆల్సో తను కూడా ట్వీట్ చేశాడు, ఇదంతా పెద్ద కాన్స్పిరసీ, వాళ్ళు చేసిన తప్పుడు పనులు బయటపడతాయని, వాళ్ళు మ్యానిపులేట్ చేసిన కేసు కాబట్టి ఆ కేసుని అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో ఎలక్షన్ తర్వాత పట్టుకొని మేమేం చేస్తామని వాళ్ళు ముందే తగలబెట్టారు అనేది లోకేష్ గారి ఆరోపణ. తెలుగుదేశం మొత్తం కూడా అదే ఆరోపణ చేస్తోంది. హెరిటేజ్ వాళ్ళు కూడా మమ్మల్ని బలవంతంగా అడిగి ఆ ఫైల్స్ తీసుకెళ్లారు, ఆ ఫైల్స్ తీసుకెళ్ళి ఇప్పుడు అవి లేకుండా చేశారని హెరిటేజ్ అధికారికంగా కూడా ఆయన యాజమాన్యం వైపు నుంచి వాళ్ళ ఎండి సిఇఓ ఎవరు ఒక ఆయన ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు జరిగింది దీనికి సిఐడి తరపు నుంచి సిట్
ఈ కేసుని దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి బై రోడ్డు తీసుకొచ్చిన రఘురామరెడ్డి గారు ఒక రిజైండర్ ఇచ్చారు. అదే క్లారిఫికేషను రిజైండర్ కూడా లేదు, మీడియాని కూడా బెదిరించారు. సో ఆయన ఆయన అనేది ఏంటంటే చాలా గమ్మత్తైన లాజిక్ చెప్పారు. ఏంటి ఆ లాజిక్ అంటే, మేము ఇవన్నీ చాలా కేసుకు సంబంధించిన ఈ ఛార్జ్షీట్లు అన్నీ వేస్తుంటే ఒక్కొక్క ఛార్జ్షీటు 1000 పేజీలు ఉన్నాయి ఈ కేసులో. ఈ పేజీలు ఇవన్నీ జిరాక్సులు తీసి ఇవ్వాలి, ఎంతమంది నిందితుంటే వాళ్ళందరికీ ఇవ్వాలి కదా, ఏదో తీస్తుంటే జిరాక్స్ మిషన్లు అరిగిపోవడము, లేకపోతే అందులో ఇరుక్కుపోవడము, లేకపోతే ఇంకా అయిపోవడము, లేకపోతే కొన్ని సరిగ్గా పూర్తిగా ప్రింట్ రాకపోవడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అవన్నీ నేను పక్క డంప్ చేశాము, వాటన్నిటిని తగలబెట్టాం, అంతకుమించి అందులో ఏం లేదు అని. అదేంటో మరి ఆ తగలబెట్టిన పేపర్లన్నీ హెరిటేజ్ పేపర్లే ఇరుక్కుపోయినాయి. దాంట్లో హెరిటేజ్ పేరుతో ఉన్న పేపర్లే జిరాక్స్ మెషిన్స్లో ఇరుక్కున్నాయి. మరి ఆ హెరిటేజ్ పేపర్లు ఏమైనా పాలతో తయారు చేశారేమో, మెత్తగా ఉండి ఇరుక్కుపోయినాయేమో తెలియదు, ఐ డోంట్ నో. కాకపోతే ఈ రకమైన ఈ కేసుని ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఈ పేపర్లు ఎందుకు చేశారు, నిజంగా వాళ్ళు చెప్తున్నదే కరెక్టా లేదా వీళ్ళు చేస్తున్న ఆరోపణ కరెక్టా? ఒకవేళ వీళ్ళు చేస్తున్న ఆరోపణ కరెక్ట్ అయితే ఎన్నికల తర్వాత ముఖ చిత్రం అప్పుడే కనబడుతుందా ఏపీలో పోలీస్ ఆఫీసర్స్ కానీ మొత్తం సిస్టమ్కి ముఖ చిత్రం ఇలా ఉండబోతుందని ఇప్పటికిప్పుడే